మా కాలేజ్ స్టూడెంట్స్ ఇలా పనిచేస్తారని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే జేఎన్టీయూ ఇంటర్ కొలిగేట్ గేమ్స్ అన్ని మా కాలేజ్ లో కండక్ట్ చేశారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ నుంచి బ్యాడ్మింటన్, త్రోబాల్, బాస్కెట్ బాల్ లాంటి చాలా గేమ్స్ 2 రోజులు మా కాలేజ్ లో కండక్ట్ చేశారు. ఆ ఆటలన్నీ చూడడానికి మా ఆటగాళ్ళంతా గోడకున్న గబ్బిలెల్లా తొంగి తొంగి చూస్తున్నారు. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా అయ్యో. ఎవరు ఏ ఆటలైనా ఆడుకోండి, మా ఇద్దరికి వచ్చింది ఒక్కటి అంటూ లుడో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. నీ పేరేంటి? కార్తిక్. ఈ రోజు నుంచి నీ పేరు కార్తిక్ కాదు, కాంచన. పక్క వాళ్ళ క్లాస్ రూమ్ ని కామ్ గా కబ్జా చేసి ఆ ఆటలు చూస్తూ మా ఆటగాళ్ళంతా మా ముందు వాళ్ళలో ఉన్న ప్రతిభలన్నీ ప్రదర్శిస్తున్నారు. నేను సప్లీలు పాస్ అయితే మా ఫ్రెండ్ గడికి తిరుపతిలో గుండు కొట్టిస్తాను మొక్కుకున్నా. అంతే, తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఈ గేమ్స్ అన్ని ఆడడానికి చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. కొందరు ట్రోఫీ ఎత్తి ఆనందంగా అరిచారు, కొందరు నిశ్శబ్దంగా నడిచారు. కానీ గెలుపు ఓటమి మధ్యలో ఆ కొన్ని క్షణాలు గెలిపోయిన ఓటమైన మనందరం మన బెస్ట్ ఇచ్చాం అనే ఆ ఫీలింగే నిజమైన విక్టరీ.